ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని ఆబ్జెక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యూనివర్స్‌లో ఎగ్జిస్ట్ అయ్యున్న ప్రతి థింగ్‌ని మనం ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేయొచ్చు. ఒక పర్టిక్యులర్ థింగ్‌ని మనం ఆబ్జెక్ట్ అనాలి అంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. ఆ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే దాని యొక్క ఫీచర్స్‌ని చెప్పాలి. సపోజ్ కార్‌ని తీసుకున్నట్టయితే కార్ యొక్క మోడలు, కలరు, బ్రాండు ఇవన్నీ దాని యొక్క ఫీచర్స్‌ని చెప్తాయి. అదేవిధంగా ఆ ఆబ్జెక్ట్‌కి కొన్ని యాక్షన్స్ కూడా ఉంటాయి. మెథడ్స్ అంటే ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ చేసే యాక్షన్స్. కార్‌ని యూజ్ చేసి ఏం చేయొచ్చు? డ్రైవ్ చేయొచ్చు. అదొక యాక్షన్. ఇలా యూనివర్స్‌లో ఉన్న ప్రతి దాన్ని మనం ఆబ్జెక్ట్ కిందే ట్రీట్ చేస్తాం. అదే సినారియోని మనం ప్రోగ్రామింగ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అనేవి ఎయిదర్ ప్రాపర్టీస్ అయినా అయ్యుండొచ్చు, మెథడ్స్ అయినా అయ్యుండొచ్చు. ఒకవేళ ప్రాపర్టీ అయితే కీ వాల్యూ పెయిర్ ఫామ్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం కారే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే కార్ కలర్ అని చెప్తున్నాం కదా! ఈ కలర్ అనేది కీ అవుతుంది. దాని వాల్యూ ఏమవుతుంది? సపోజ్ ఇప్పుడు గ్రీన్ అని అంటే గ్రీన్ అనేది దాని వాల్యూ అవుతుంది. సో, ఇలా ఒక పెయిర్ కింద మనం ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేస్తాం. కీ అనేది కలర్ అవుతుంది. వాల్యూ అనేది గ్రీన్ అవుతుంది. ఒక ప్రాపర్టీ అనేది కీ వాల్యూ పెయిర్ ఫామ్‌లో ఉంటుంది ఆబ్జెక్ట్‌లో. ఒక ఎగ్జాంపుల్ యూజర్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకున్నట్టయితే యూజర్‌కి ఏమేమి ఉంటాయి? నేము, ఈమెయిలు, మొబైల్ నంబర్ ఇలా సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏం చెప్తున్నాయి? యూజర్ యొక్క డీటెయిల్స్‌ని చెప్తున్నాయి. ఒక పర్టిక్యులర్ వెబ్ అప్లికేషన్ తీసుకుంటే యూజర్‌ని ఆబ్జెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయాలి అనంటే యూజర్ యొక్క ప్రాపర్టీస్ మనం ఏమేమి తీసుకోవచ్చు? నేము, ఈమెయిల్, మొబైల్ నంబర్. అదేవిధంగా యూజర్ యొక్క యాక్షన్స్‌ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా! అది ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు యూజర్ ఏం యాక్షన్స్ చేయొచ్చు? లాగిన్, లాగౌట్, రిజిస్టర్ ఇలా ఏయైనా చేయొచ్చు కదా! వాటిని కూడా మనం ఆబ్జెక్ట్‌లో ఇలా రాసుకోవాలనమాట. ఆబ్జెక్ట్‌ని జావా స్క్రిప్ట్‌లో క్రియేట్ చేయడానికి 5 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఏంటంటే ఆబ్జెక్ట్ లిటరల్ అనే ఒక మెథడ్. నెక్స్ట్ ఏంటంటే న్యూ కీవర్డ్‌ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ కన్‌స్ట్రక్టర్‌తో. నెక్స్ట్ ఏంటంటే న్యూ కీవర్డ్‌నే యూజ్ చేసి కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌తో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి. నెక్స్ట్ క్లాసెస్‌ని యూజ్ చేసి. ఈ స్ట్రక్చర్ రావాలి అనంటే మనం ఈ 5 వేస్‌లో ఏదో ఒక వేని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆబ్జెక్ట్ లిటరల్ నొటేషన్‌ని చూద్దాం. ఒక ఆబ్జెక్ట్‌ని ఈ మెథడ్ ద్వారా క్రియేట్ చేయాలి అనంటే మనకి సింటాక్స్ ఏంటి అనంటే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. దానికి ఒక నేమ్ అంటూ ఇవ్వాలి కదా! నేమ్ ఇవ్వాలి అనంటే మనం ఏదో ఒక వేరియబుల్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను మూవీ1 అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. సో, ఈ మూవీ1 అనేది ఒక ఆబ్జెక్ట్ అవ్వాలి అనంటే ఆబ్జెక్ట్ లిటరల్ నొటేషన్ యూజ్ చేసి చేస్తున్నాం అనంటే మనం ఏం చేయాలి అనంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. మనకి యారే అంటే ఏంటి? స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉండాలి. అదే ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కర్లీ బ్రేసెస్‌లో ఉండాలి. ఇది ఒక డిఫరెన్స్. ఇంకోటేంటి యారేలో జస్ట్ వాల్యూసే ఉంటాయి. వాల్యూ 1, వాల్యూ 2 అలా ఉంటాయి. అదే ఆబ్జెక్ట్‌లు ఎలా ఉంటాయి? కీ వాల్యూ పెయిర్స్ అనేవి ఉంటాయి. ఆబ్జెక్ట్ లిటరల్ నొటేషన్ అంటే ఏం లేదు. కీ వాల్యూ పెయిర్‌లో రాసి అసైన్ చేయడమే ఆబ్జెక్ట్ లిటరల్ నొటేషన్ ద్వారా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడం అని. ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎంప్టీ ఆబ్జెక్ట్ కాకుండా ఆ ఆబ్జెక్ట్‌లో సమ్ ప్రాపర్టీస్ అనేవి స్టోర్ చేయాలి అని అనుకుంటే ప్రాపర్టీస్ అనేవి ఏ ఫామ్‌లో ఉంటాయి? కీ వాల్యూ ఫామ్‌లో ఉంటాయి. కీ ఏంటి? ఆ వాల్యూ దేనికి సంబంధించిందో చెప్పేదే ఈ కీ అనమాట. ఇక్కడ నేను నేమ్ అని చెప్తున్నా. ఆ మూవీ యొక్క నేమ్. ఈ వాల్యూ ఏంటి? ఆర్ఆర్ఆర్ అనేది ఒక మూవీ. ఆ మూవీ అనేది ఇక్కడ ఏంటి? నేమ్ కదా! సో, నేమ్ అనే మనం ఒక కీని తీసుకున్నాం. అదేవిధంగా రిలీజ్ ఇయర్ 2021 అనేది రిలీజ్ ఇయర్. 2022 ఇది యాక్చువల్‌గా. సో, అదేవిధంగా డైరెక్టర్ నేమ్. మూవీ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. ఎలాగా? కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. దాని లోపల మనం రాసే ప్రతీది కీ వాల్యూ ఫామ్‌లో ఉండాలి. కీ ఏదైనా ఆ వాల్యూని డిస్క్రైబ్ చేయాలి. ఇప్పుడు నేను మూవీ నేమ్‌ని డిస్క్రైబ్ చేస్తున్నా. నేమ్ అనేది ఏంటో కీ. దాని వాల్యూ ఏంటంటే ఆ మూవీ యొక్క నేమ్. ఈ రిలీజ్ అనేది ఒక కీ. దీని వాల్యూ ఏంటంటే ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ ఇయర్. డైరెక్టర్ అనేది ఒక కీ. ఆ మూవీ యొక్క డైరెక్టర్ అనేది వాల్యూ. ఇది ఒక వే.
మూవీ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. లెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఈ కర్లీ బ్రేసెస్‌లో కీ వాల్యూ పేర్స్‌లో రాసి ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నామంటే ఆ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ టైప్‌కి సంబంధించింది అని. సో మూవీ నేమ్ స్ట్రింగ్ కాబట్టి కొటేషన్స్‌లో ఇవ్వాలి. యారేలో ఒక్కొక్క వాల్యూకి కామా అనేది ఎలా పెడతామో సెపరేషన్‌కి, అదేవిధంగా ఈ ఆబ్జెక్ట్‌లో కూడా ఈ రెండిటిని కలిపి ఆబ్జెక్ట్‌లో ఒక ఎలిమెంట్ అంటారు. దీన్నే ప్రాపర్టీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఏంటంటే రిలీజ్. ఇక్కడ ఇయర్ అనే నెంబర్ కాబట్టి నేను 2021 అని ఇస్తున్నా. నెక్స్ట్ డైరెక్టర్. డైరెక్టర్ అనేది కూడా ఒక నేమే స్ట్రింగ్. మూవీ అనే ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్న కన్సోల్లో రెస్పాన్స్ చూద్దాం. ఆ మూవీ అనేది ఏ టైప్ కి సంబంధించింది ఆబ్జెక్ట్ టైప్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇది కలెక్షన్ అన్నమాట. అంటే మనం ఏ ఆర్డర్ లో స్టోర్ చేసామో ఆ ఆర్డర్ లో ఉంటాయి అని గ్యారంటీ ఉండదు. ఫస్ట్ మనం నేమ్ ని స్టోర్ చేసాం. సో కానీ ఇక్కడ మనకి చూపించేది ఫస్ట్ నేమ్ ని చూపించట్లే, డైరెక్టర్ అని చూపిస్తుంది, తర్వాత నేమ్ చూపిస్తుంది, తర్వాత రిలీజ్ అని చూపిస్తుంది. జనరల్గా ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూపిస్తున్నట్టుగా ఉంటుంది. డిఎన్ఆర్ కదా, స్టార్టింగ్ ఏమొస్తుంది, డి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ డైరెక్టర్ వచ్చింది. ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా, అందులో ఉన్న వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలాగా. యారేలో అయితే ఏం చేస్తాము, ఆ యారేలో ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేస్తాం. అదే ఆబ్జెక్ట్లో యాక్సెస్ చేయాలి అని అంటే ఎలా అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం యారేలో అయితే ఇండెక్స్ ఇస్తాం 0 1 2 3 అని నెంబర్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్లో ఆ నెంబర్స్కి బదులు ఆ ఎలిమెంట్ యొక్క కీ ఇవ్వాలి. ఆ కీ అంటే ఏంటి, మూవీ అనే ఒక ఆబ్జెక్ట్లో కీస్ ఏమేమి ఉన్నాయి, నేము, రిలీజు, డైరెక్టర్. ఇవి కీస్. మనకి యాక్చువల్గా కావాల్సింది కీస్ కాదు, ఆ కీకి ఉన్న వాల్యూ మనకి కావాలి. ఇప్పుడు ఈ మూవీ యొక్క డీటెయిల్స్ని యారేలో స్టోర్ చేస్తే నేను ఎలా స్టోర్ చేసుకోగలను, RRR 2021 రాజమౌళి అని ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టేయగలను. అందులో 0 ఇండెక్స్ దగ్గర ఏముందో, 1 అనే ఇండెక్స్ దగ్గర ఏముందో, 2 అనే ఇండెక్స్ దగ్గర ఏముందో మనకు తెలియదు. 0 ఇండెక్స్ దగ్గర నేమ్ ఉందో తెలియదు, రిలీజ్ ఉందో తెలియదు, డైరెక్టర్ ఉందో తెలియదు. అదే ఆబ్జెక్ట్లో ఇండెక్స్తో పని లేదు, దాని కీతో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మూవీ నేమ్ కావాలి అని అంటే ఏం చేయాలి, మూవీ డాట్ నేమ్ అని ఇస్తే సరిపోతుంది. 2 వేస్లో మనం ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నోటేషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో కీ నేమ్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ కీ అని ఇవ్వాలి. ఇక్కడ మూవీ అనే ఆబ్జెక్ట్లో నేమ్ అనే ఒక ప్రాపర్టీ కావాలి అని అంటే మనం కొటేషన్స్లో ఇవ్వాలి దీన్ని. ఒకవేళ కొటేషన్స్లో ఇవ్వకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఆబ్జెక్ట్లోని ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నామంటే కీకి ఖచ్చితంగా కొటేషన్స్ ఇవ్వాలి. ఇలా ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది, ఇక్కడ కొటేషన్స్ ఇవ్వలేదు కాబట్టి. ఈ డాట్ నోటేషన్తో కూడా మనం ఆబ్జెక్ట్లోని వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం కొటేషన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మూవీ డాట్ నేమ్ అని ఇచ్చాను, అప్పుడు మనకి ఏమని వస్తుంది, మూవీ అనే ఆబ్జెక్ట్లో నేమ్కి రిలేటెడ్గా ఉన్న వాల్యూ ఏంటో వస్తుంది, RR అని వచ్చింది. ఇది ఒక వే. ఇంకొక వే ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ నోటేషన్. స్క్వేర్ బ్రాకెట్స్ నోటేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్, దాని లోపల కొటేషన్స్లో కీ నేమ్ ఇవ్వాలి. కీ నేమ్స్ ఏంటి, నేము, రిలీజు, డైరెక్టర్. ఇప్పుడు నాకు నేమ్ కావాలి అంటే నేను నేమ్ అని ఇవ్వాలి. సో సేమ్ అదే వచ్చింది. ఇప్పుడు నేను నేమ్ కాకుండా డైరెక్టర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి అని వచ్చింది. ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అని అంటే మనం కీ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. కీ ఏంటి, ఇక్కడ నేము, రిలీజు, డైరెక్టర్. మనకు ఆ మూవీ నేమ్ కావాలి అని అంటే నేమ్ అనే కీని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవీ నేమ్కి ఏదైతే ఉందో ఇది యాక్చువల్ వాల్యూ మనం యూజ్ చేసుకోవాల్సింది. సపోజ్ సేమ్ అదే వాల్యూస్ నేను యారేలో స్టోర్ చేస్తే ఎలా స్టోర్ చేయాలి, ఇప్పుడు నాకు ఇందులో నేమ్ కావాలి అంటే నేమ్ అంటే ఏంటో ఇందులో ఉండదు, ఇండెక్సెస్ ద్వారానే 0 ఇండెక్స్ దగ్గర సమ్ వాల్యూ ఉంది, అది ఏం రిప్రజెంట్ చేస్తుందో తెలియదు. అదే ఆబ్జెక్ట్కి అయితే ఒక కీని ఇచ్చాము, ఈ వాల్యూకి ఒక కీ ఇచ్చాం, ఈ వాల్యూ దేనికి సంబంధించిందో చెప్పేదే ఈ కీ అనమాట. మూవీ యొక్క రిలీజ్ డేట్ రిలీజ్ ఇయర్ కావాలంటే రిలీజ్ అనే కీని యూజ్ చేయాలి, డైరెక్టర్ నేమ్ కావాలంటే డైరెక్టర్ అనే కీని యూజ్ చేయాలి. డాట్ నోటేషన్ని యూజ్ చేసుకోవచ్చు, స్క్వేర్ బ్రాకెట్స్ నోటేషన్ని యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనం తీసుకురావచ్చు.
సో ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. స్క్వేర్ బ్రాకెట్స్‌లో కొటేషన్స్ లేకుండా ఇస్తున్నా. అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఎర్రర్ వచ్చింది. ఎందుకు? రిలీజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇలా ఇస్తే రిలీజ్ అనేది ఒక వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. అంటే ఏంటి? మన ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా రిలీజ్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే దాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. ఏం చేయొచ్చు అంటే లెట్ రిలీజ్ ఈజ్ ఈక్వల్ టు రిలీజ్ అనే స్ట్రింగ్‌ని స్టోర్ చేస్తే అప్పుడు మనకి ఎర్రర్ చూపించదు. ఎందుకు? రిలీజ్ అనే వేరియబుల్‌లో ఏముంది? ఈ స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్‌ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. వేరియబుల్‌ని డిక్లేర్ చేయకపోతే రిలీజ్ అనే వేరియబుల్ ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది. మనం ఎక్కడ ఈ రిలీజ్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేయలేదు. అందుకు మనకి ఎర్రర్ వస్తుంది. అదే డాట్ నోటేషన్‌లో అయితే డైరెక్ట్‌గా దీన్ని వేరియబుల్ కింద ట్రీట్ చేయదు. ఆ ఆబ్జెక్ట్ యొక్క కీ కిందే ట్రీట్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్‌లో ఈ కీ ఉంటే ఇస్తుంది. ఒకవేళ లేని కీ ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఆర్ట్ తీసాను అన్డిఫైన్డ్ అని వచ్చింది. అంటే ఏంటి? ఆ ఆబ్జెక్ట్లో ఈ కీతో ఏ వాల్యూ డిఫైన్ చేయలేదు అని చెప్పి దాని మీనింగ్. సో ఇది ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఉన్న 2 వేస్. డాట్ నోటేషన్, స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్. మనకి డాట్ నోటేషన్ యూజ్ చేస్తే కొటేషన్ ఇవ్వనవసరం లేదు. అదే స్క్వేర్ బ్రాకెట్స్ నోటేషన్ యూజ్ చేస్తే కొటేషన్స్ అనేది ఇవ్వాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఎంప్టీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి తర్వాత ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సమ్ ఎలిమెంట్స్ ఉన్న దాంట్లోకి కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది 2 వేస్లో కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్లో ఏదన్నా వాల్యూ కావాలంటే మనం ఏం చేసాము? ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో కీ నేమ్ ఇచ్చాం. ఇప్పుడు మనం దాంట్లోకి ఏదైనా వాల్యూని ఇవ్వాలి అని అంటే సేమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ అని చెప్పి కీ ఇచ్చి సమ్ వాల్యూ ఇస్తే ఆబ్జెక్ట్లో ఆ కీతో ఈ వాల్యూ అనేది రిలేట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు ఓన్లీ ఇది ఒక్కటే ఇచ్చాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇలా ఇవ్వడంతో పాటు దానికి సమ్ వాల్యూ పాస్ చేస్తున్నాం. ఈ కీతో ఇంతకుముందు ఏదన్నా వాల్యూ ఇస్తే ఆ వాల్యూని ఈ వాల్యూ రీప్లేస్ చేసేస్తుంది. ఒకవేళ లేకపోతే ఈ కీ వాల్యూతో ఇంకో కొత్త ఎలిమెంట్ అనేది ఆబ్జెక్ట్లో క్రియేట్ అవుతుంది. ఎలిమెంట్ అన్నానంటే ఒక కీ వాల్యూ పెయిర్ అని ఈ మూవీ ఆబ్జెక్ట్లో ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేస్తున్నా. సో ప్రాపర్టీని యాడ్ చేయడానికి 2 వేస్. డాట్ నోటేషన్, ఇంకొకటి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్. ఫస్ట్ డాట్ నోటేషన్తో చెప్తున్నా. సో మూవీ డాట్ బడ్జెట్ అని ఒక కీని ఇస్తున్నా. ఇప్పుడు మనం మూవీ అనే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. బడ్జెట్ని యాడ్ చేయకముందు కూడా ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది? ఇంతకుముందు ఓన్లీ 3 కీ వాల్యూ పెయిర్సే ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఇంకొకటి మనం యాడ్ చేసాం. ఇంకోటి ఏం యాడ్ చేసాము? బడ్జెట్ని యాడ్ చేసాం. సో ఇలా మనం ఆబ్జెక్ట్లో ఏదైనా కొత్త కీ వాల్యూ పెయిర్ని యాడ్ చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా మనం అప్డేట్ చేయొచ్చు. ఈ మూవీ డాట్ బడ్జెట్ అని ఇస్తున్నట్టయితే మనకేం జరుగుతుందంటే బడ్జెట్ అనే కీ ఎక్కడైనా ఉందో లేదో చెక్ చేస్తుంది ఫస్ట్. ఒకవేళ ఉంటే ఆ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూని రీప్లేస్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఒక కొత్త కీ వాల్యూ పెయిర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసి దాంట్లో రిలీజ్ అనే సేమ్ ఇంతకుముందు యూజ్ చేసిన కీనే యూజ్ చేసి దానికి ఇంకొక వాల్యూని అసైన్ చేస్తున్నా 2022 అని. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇంతకు ముందేమో 2021, ఇప్పుడు ఏమవుతుంది? 2022 అనేది అప్డేట్ అవుతుంది రిలీజ్ అనే కీలో. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్లో 2021, 2021 ఉంది. తర్వాత మనం ఏం చేసాము? దాన్ని మోడిఫై చేసాం. ఈ కీ అనేది ఆల్రెడీ ఆ ఆబ్జెక్ట్లో ఉంటే దాన్ని మోడిఫై చేస్తుంది దాని వాల్యూని. ఒకవేళ లేకపోతే ఒక కొత్త కీ వాల్యూని క్రియేట్ చేస్తుంది. ఈ ప్లేస్లో ఆ బడ్జెట్ అనే కీ లేదు కాబట్టి కీ వాల్యూ పెయిర్ని క్రియేట్ చేసింది. ఈ ప్లేస్లో రిలీజ్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దానిలో ఉన్న వాల్యూని 2022 కింద అప్డేట్ చేసింది. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ లిటరల్ అనే కాన్సెప్ట్తో క్రియేట్ చేయడం. ఆబ్జెక్ట్ లిటరల్ అంటే ఏంటి? కర్లీ బ్రేస్లో కీ వాల్యూ పెయిర్స్ని అండ్ వాల్యూ
కీకి వాల్యూకి మధ్యలోనేమో కాలన్ పెట్టాలి. నెక్స్ట్ కీకి వాల్యూకి మధ్యలో కామా పెట్టాలి. కీ 1 వాల్యూ 1 కామా పెట్టి కీ 2 కాలం వాల్యూ 2 ఇలా మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్ని అలా యాడ్ చేసుకోవాలి. న్యూ ఆపరేటర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. జావా స్క్రిప్ట్లో న్యూ అనే ఒక ఆపరేటర్ ఉంది. దాని ద్వారా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే న్యూ అని ఒక ఆపరేటర్ని యూజ్ చేసి తర్వాత ఈ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటారు దీన్ని. ఈ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే నేను క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఒక మెథడ్ని యూజ్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే మూవీ1 అనేది ఆబ్జెక్ట్ టైప్ అవుతుందన్నమాట. అంటే మూవీ1 యొక్క నొటేషన్ ఎలా ఉంటుందంటే ఈ కర్లీ బ్రేసెస్ ఫామ్లో ఉంటుంది. ఈ న్యూ అనే ఆపరేటర్, ఈ ఆబ్జెక్ట్ అనే మెథడ్ ఈ రెండింటిని కలిపి రాయాలి. దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే ఆ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ టైప్ అవుతుంది. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనం దానిలోకి ప్రాపర్టీస్ని యాడ్ చేసుకోవాలి. ఎలాగా మూవీ1 అనేది ఆబ్జెక్ట్ ఉంది కదా, ప్రాపర్టీస్ని మనం ఇంతకుముందు ఎలా యాడ్ చేసామో సేమ్ అలానే యాడ్ చేయాలి. కాకపోతే క్రియేషనే డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ న్యూ అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనే మెథడ్ని కూడా యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. తర్వాత ఇక్కడ కూడా మనం ఇంతకుముందు యూజ్ చేసినట్టుగానే స్క్వేర్ బ్రాకెట్స్ నొటేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మూవీ1 డాట్ కీ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రాపర్టీస్ని యాడ్ చేసుకోవచ్చు. మూవీ1 ఈజ్ ఈక్వల్ టు న్యూ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయాలి. వచ్చింది మనకి సేమ్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనేది వచ్చిందనమాట. ఆబ్జెక్ట్ నొటేషన్ అంటే ఏంటి? కర్లీ బ్రేస్లో ఉండడమే. ఆ మూవీకి బడ్జెట్ అనే కీని అసైన్ చేద్దాం. బడ్జెట్ అనే కీని అసైన్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. బడ్జెట్ అనేది కీ, వాల్యూ అనేది సమ్ వాల్యూ ఇచ్చాను. ఇంతకుముందే ఎలా వచ్చిందో ఆబ్జెక్ట్ లిటరల్ని యూజ్ చేస్తే మనకి ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి యాడ్ అవుతాయి అనమాట. ఎంప్టీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము, దానికి ఒక కీ వాల్యూని యాడ్ చేసాము. ఇంకో కీ వాల్యూ యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ అదే ఫామ్లో డాట్ నొటేషన్తో యాడ్ చేశాను. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ నొటేషన్లో యాడ్ చేశాను. తర్వాత రిలీజు బడ్జెట్ అనే 2 కీ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఈ రెండింటిని యాడ్ చేసాం కాబట్టి. సో ఈ సెకండ్ మెథడ్ అంటే ఏంటంటే జస్ట్ న్యూ ఆపరేటర్ని యూజ్ చేసి దాని ద్వారా ఆబ్జెక్ట్ అనే ఇంకొక ఫంక్షన్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడమే. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ కూడా న్యూ ఆపరేటర్నే యూజ్ చేయాలి. ఇంతకుముందు మనం ఏం చేసాము? ఆబ్జెక్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసాం. ఇక్కడ మనం మన ఓన్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటే జస్ట్ మనకి నార్మల్ ఫంక్షన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే, కాకపోతే దీని ద్వారా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం కదా. అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఆ ప్రాపర్టీస్ని తీసుకోవాలి అని అంటే దానికి పారామీటర్స్ అనేవి ఉండాలి కదా. సో ఆ పారామీటర్సే ఇక్కడ ఫంక్షన్ పారామీటర్స్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఎన్ని ప్రాపర్టీస్ కలిగి ఉంటుందో అన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ అనేవి పారామీటర్స్ ఫామ్లో వస్తాయి. దీని లోపల మనం ఏం చేయాలి అని అంటే దిస్ డాట్ ఇక్కడ ఏ కీకి మనం ఆ వాల్యూ కావాలి అని అనుకుంటున్నామో ఆ కీ ఇవ్వాలి. దిస్ అనేది కంపల్సరిగా ఇవ్వాలి. ఈ దిస్ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఏ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి. సెకండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే సెకండ్ ఆబ్జెక్ట్కి ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి. సో డిస్ అనేది ఏం చెప్తుందంటే మనం ఏ ఆబ్జెక్ట్ ద్వారా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో దాని వాల్యూస్ అనేవి ఇక్కడ అప్డేట్ అవ్వాలి. నేను ఎన్ ఇవ్వచ్చు, ఇక్కడ ఏ ఇవ్వచ్చు, ఇక్కడ పి ఇవ్వచ్చు. దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్,
ఎన్ అనేకి వేరియబుల్లోకి ఏ వాల్యూ అయితే మనం పాస్ చేస్తామో అది ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్లో స్టోర్ అవుతుంది. అదే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ కీలో ఏజ్కి ఏ వాల్యూ అయితే పాస్ చేస్తున్నామో అది స్టోర్ అవుతుంది. పీకి ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ ప్లేస్ అనే కీతో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే సింటాక్స్ ఈ ఫంక్షన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. అది జావా స్క్రిప్ట్లో బై డిఫాల్ట్ ఉన్న ఫంక్షన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి యూజరు. ఇక్కడ కూడా యూజర్ 1 అని తీసుకోండి. అంటే ఫస్ట్ యూజర్ మనం క్రియేట్ చేస్తున్నాం. అది ఏ ఫామ్లో క్రియేట్ చేస్తున్నాము కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజర్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. సో న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి యూజర్ అనే ఒక ఫంక్షన్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ యూజర్ అనే ఫంక్షన్ తీసుకునేవేంటి 3 పారామీటర్స్. ఆ 3 పారామీటర్స్ వాల్యూస్ మనం కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలి. సో ఇలా ఇస్తే అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే యూజర్ 1 యొక్క నేమ్ అనేది ఇక్కడ మనం ఏబీసీ ఇస్తున్నాం కదా ఏబీసీ స్టోర్ అవుతుంది. ఏజ్ అనేది 25 ఇచ్చాం కదా 25 స్టోర్ అవుతుంది. ప్లేస్ అనేది హైదరాబాద్ ఇచ్చాం కదా హైదరాబాద్ స్టోర్ అవుతుంది. ఈ స్ట్రక్చర్లో మనం ఎన్ని ఆబ్జెక్ట్లు కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగా జస్ట్ సింగిల్ లైన్ ద్వారా మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు. యూజర్ 2 క్రియేట్ చేయాలంటే నేను ఏం చేయాలి ఇంకొక వేరియబుల్ తీసుకుని యూజర్ 2 అని ఇచ్చి ఆ యూజర్ 2 యొక్క వాల్యూస్ ఇవ్వాలి. అప్పుడు మనకి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్లో ఏం వాల్యూస్ ఉంటాయి ఇక్కడ మనం ఏవైతే పాస్ చేస్తామో ఆ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ నేను 26 ఇస్తున్నా. సో ఇక్కడ ఢిల్లీ ఇస్తున్నా. యూజర్ 2 యొక్క డీటెయిల్స్ ఇలా ఉంటాయి. యూజర్ 2 యొక్క నేమ్ అనేది XYZ, ఏజ్ 26, ప్లేస్ ఢిల్లీ అని. ఈ ఫంక్షన్ని రాసింది ఒకసారే కానీ ఆ ఫంక్షన్ ద్వారా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్నైనా ఈ నోటేషన్తో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మూవీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఏ నోటేషన్ ఆబ్జెక్ట్ లిటరల్ నోటేషన్ ద్వారా. సో ఇప్పుడు నేను ఇంకో మూవీని క్రియేట్ చేయాలంటే నేను ఏం చేయాలి మూవీ టు డైరెక్టర్ సో XYZ అని ఇస్తున్నా. ప్రతిసారి సేమ్ సింటాక్స్ కర్లీ బ్రేస్ నోటేషన్ యూజ్ చేసి కీస్ని వాల్యూస్ని ప్రతిసారి రాసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి అంటే అన్ని ఆబ్జెక్ట్స్ని సింగిల్ లైన్తో మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజర్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసిన. ఈ ఫంక్షన్లో యూజర్ యొక్క నేమ్ని ఎన్ అనే వేరియబుల్, ఏజ్ని ఏ అనే వేరియబుల్, ప్లేస్ని పి అనే వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తున్నా. స్ట్రక్చర్ ఫంక్షన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దిస్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసి ఈ దిస్ డాట్ పారామీటర్స్కి ఏ వాల్యూస్ వస్తున్నాయో ఆ వాల్యూస్ని ఏ కీతో గ్రూప్ చేయాలో మనం ఇక్కడ ఇవ్వాలి. నేమ్ కాబట్టి నేమ్ అనే కీలో దాన్ని స్టోర్ అయ్యేలా మనం చేయాలి. నెక్స్ట్ ఏజ్ కాబట్టి ఏజ్ అనే ఒక కీలో స్టోర్ అయ్యేలా రాయాలి. ప్లేస్ అనే కీతో స్టోర్ అయ్యేలా రాయాలి. మనం ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను యూజర్ 1 ని క్రియేట్ చేస్తున్నా ఈ నోటేషన్ ద్వారా. ఎలాగా న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ యూజర్ ఇక్కడ యూజర్ అనేది కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అని చెప్తారు. దీన్నే ఇలా ఈ ఫామ్లో రాస్తే దాన్ని కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటారు. ప్రాపర్టీస్ నేము ఏజు ఇలా ఉంటాయి కదా అవి ఇస్తున్నా. ఈ యూజర్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్తో ఒక యూజర్ని క్రియేట్ చేసాం యూజర్ 1 అని. యూజర్ 1ని ప్రింట్ చేద్దాం. ఈ యూజర్ 1 అనేది ఏ టైపు యూజర్ అనే టైపు అంటే యూజర్ అనేది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ టైపు. ఆ ఫామ్లో మనం యూజర్ 1ని క్రియేట్ చేసాం. ఆ యూజర్ 1కి ఏముంటాయి నేము ఏబీసీ ఏజ్ 25 ప్లేస్ హైదరాబాద్ ఉంది. ఇప్పుడు నేను సేమ్ సింటాక్స్ని యూజ్ చేసి ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఆ యూజర్కి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు మనం. అది ఎలా ఇవ్వాలి అని అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కదా ఆ ప్లేస్లో మనం ఇవ్వాలి. సో ఇక్కడ నేను XYZ అని ఇస్తున్నా. ఏజ్ 27 ఇస్తున్నా. ప్లేస్ ఢిల్లీ అని ఇస్తున్నా. యూజర్ 2ని కూడా మనం ప్రింట్ చేద్దాం. యూజర్ 1 యూజర్ 2 ఇద్దరు యూజర్ ఆబ్జెక్ట్ టైపే కానీ ఇద్దరికి ఉన్న వాల్యూస్ డిఫరెంట్.
సో యూజర్ 1 కేమో నేమ్ ఏబీసీ ఏజ్ 25 ప్లేస్ హైదరాబాద్ ఉంది. యూజర్ 2 కేమో నేమ్ XYZ ఏజ్ 27 ప్లేస్ ఢిల్లీ అని ఉంది. అంటే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అనంటే, ఇక్కడ మనం పాస్ చేసే వాల్యూస్‌ని ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి మాత్రమే రిలేట్ అయ్యేలా చేస్తుంది. అదే యూజర్ 2లో ఇంకొక కీని యాడ్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్‌లో ఎప్పుడైనా ఒక కీని యాడ్ చేయాలి అనంటే 2 వేస్‌లో ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, లేకపోతే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్‌లో సమ్ కీ ఇచ్చి వాల్యూ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను కీ ఏమి ఇస్తున్నానంటే మొబైల్ అని ఇస్తున్నా, అంటే మొబైల్ నెంబర్. సో మొబైల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్. యూజర్ 2ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఆ యూజర్ కి మనం ఇంకొక కొత్త ప్రాపర్టీని యాడ్ చేస్తాం. అదేంటి మొబైల్ అని. అదేంటి యూజర్ 1కి లేదు, యూజర్ 2కే ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నవి కాకుండా కొత్తవి ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. యూజర్ 1 డాట్ నేమ్ అని ఇస్తున్నా, యూజర్ 2 డాట్ నేమ్ అని ఇస్తున్నా. ఇక్కడ యూజర్ 2 డాట్ మొబైల్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఇది యూజర్ 1 యొక్క నేమ్, ఇది యూజర్ 2 యొక్క నేమ్ అండ్ యూజర్ 2 యొక్క మొబైల్. ఈ విధంగా కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌ని యూజ్ చేసి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ స్ట్రక్చర్ ఉండేలాగా. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనే ఇంకొక ప్రాసెస్ ఉంది. దీని ద్వారా కూడా మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఈ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ దీనికి కలిగి ఉండాలో ఆల్రెడీ మనం ఇంతకు ముందు డిఫైన్ చేసుంటే ఆ ఫార్మాట్‌లోనే సేమ్ మూవీ అనే ఒక ఆబ్జెక్ట్ ఇంతకు ముందు క్రియేట్ చేసినట్టయితే ఆ మూవీ అనే ఆబ్జెక్ట్‌కి సేమ్ ఏవైతే కీ వాల్యూ పేర్స్ ఉన్నాయో మూవీ 2 కూడా వస్తాయన్నమాట. ఇంకొక వే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ అనేది దేనిలా ఉండాలో మనం ఇక్కడ ఇవ్వాలి. ఆ ఆబ్జెక్ట్ అనేది మూవీ అనే ఒక ఆబ్జెక్ట్ నేను ఇంతకుముందు క్రియేట్ చేశాను. నేము, మ్యూజిక్ డైరెక్టరు, ఇలా రిలీజ్ డేటు, బడ్జెట్ అని. ఆ మూవీ అనే ఆబ్జెక్ట్ స్ట్రక్చర్‌లో ఉండాలి కానీ వాల్యూస్ మటికి ఇవి పెట్టాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏమివ్వాలి అంటే ఏ ఆబ్జెక్ట్‌లా ఉండాలో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి, కామా ఇచ్చి, మళ్ళీ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి కీ అని ఇచ్చి అందులో ఉన్న కీస్ వాల్యూస్ మనం మోడిఫై చేయాలని అనుకున్నాం. నేమ్ అనేది ఒక కీ. ఆ నేమ్ కీకి నేమ్ అనే కీ ఇచ్చి కాలన్ పెట్టి వాల్యూ రాయాలి అని అంటే మళ్ళీ కర్లీ బ్రేస్ యూజ్ చేసి మళ్ళీ దాంట్లో వాల్యూ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేయాలి. వాల్యూ యూజ్ చేసి మనకి ఏ వాల్యూ కావాలి అని అంటే ఆ వాల్యూ కీస్ అనేవి మనకి ఆబ్జెక్ట్ యొక్క కీస్ ఏవైనా అయి ఉండొచ్చు. ఫస్ట్ నేమ్ అనేది ఒక కీ, తర్వాత మ్యూజిక్ అనేది మ్యూజిక్ డైరెక్టర్‌కి సంబంధించింది. నేమ్ అని ఒక ప్రాపర్టీలో కీ నేమ్ ఇచ్చి మళ్ళీ ఈ కర్లీ బ్రేస్ నోటేషన్ యూజ్ చేసి ఆ కర్లీ బ్రేస్‌లో మనం వాల్యూ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి కాల్ అని పెట్టి దీనికి ఏ వాల్యూ కావాలో అది ఇక్కడ ఇవ్వాలి. ఇది ప్రాసెస్. ఒక కీ వాల్యూ యాడ్ చేయడానికి ఇది ప్రాసెస్. ఇంకొక కీ వాల్యూ యాడ్ చేయాలంటే కామా పెట్టి మళ్ళీ సేమ్. సో ఇప్పుడు దీన్ని క్రియేట్ చేద్దాం. యూజర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేస్తున్నాం. ఈ క్రియేట్ అనే మెథడ్‌లో ఏం చేస్తున్నామంటే యూజర్ 3 అనేది ఏ ఆబ్జెక్ట్ ఫామ్‌లో ఉండాలో మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఏ ఆబ్జెక్ట్ ఫామ్‌లో ఉండాలి? నేను యూజర్ 1 అనే ఫామ్‌లో ఉండాలి అని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసినట్టయితే మనకేమవుతుందంటే సేమ్ ఈ ఆబ్జెక్ట్ లాగానే మనకి ఈ యూజర్ 3 అనేది ఉంటుంది. సో దాంట్లో ఉన్న కీస్‌ని, వాల్యూస్‌ని మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఎలా అప్డేట్ చేసుకోవాలి? యూజర్ 3 అనే ఒక ఆబ్జెక్ట్‌కి నేమ్ ఉంటుంది. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ 3 డాట్ ఏజ్ యూజర్ 3ని ప్రింట్ చేద్దాం. యూజర్ 3కి నేము, ఏజ్‌ని యాడ్ చేసాం. ఆ యూజర్ 3 అనేది ఏ పర్టిక్యులర్ టైప్‌కి సంబంధించింది? యూజర్ అనే టైప్‌కి సంబంధించింది అని ఇక్కడ మనకి ప్రోటోటైప్‌లో చూపిస్తుంది. సో ఇది ఒక వే ఆబ్జెక్ట్‌ని
ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనే మెథడ్ని యూస్ చేసి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఏం చేసాము, కీ ఈక్వల్ టు సమ్ వాల్యూ అని రాసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా. ఆ కీకి రిలేటెడ్గా మనం ఫంక్షన్ని మ్యాప్ చేస్తున్నాం. అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షన్ అనమాట ఇది. ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షన్స్ని మెథడ్స్ అని చెప్తారు. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా. ఆ ఫంక్షన్లో ఏం చేస్తానంటే ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నా. ఏం ప్రింట్ చేస్తున్నా, console.log. ఈ మెథడ్ని ఏ ఆబ్జెక్ట్ అయితే కాల్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవాలి అని అంటే దిస్ డాట్ నేమ్, అంటే ఏ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలి అని అనుకున్నా దిస్ డాట్ ఆ నేమ్ ఇస్తే సరిపోతుంది. నేమ్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని ఇస్తున్నా. user1 అనే ఆబ్జెక్ట్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ లాగిన్ అనేది ఒక మెథడ్. మనకి ఏమవుతుందో చూద్దాం. హలో ఏబిసి లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఎందుకు ఇది వచ్చింది, ఈ మెథడ్ని మనం ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేసాం, user1 అనే ఆబ్జెక్ట్తో కాల్ చేసాం. user1కి ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. user2తో ఈ మెథడ్ని కాల్ చేస్తే user2 యొక్క నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. XYZ అని వచ్చింది. ఒక ఆబ్జెక్ట్లో మెథడ్ని క్రియేట్ చేసే ప్రాసెస్, ఆ మెథడ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫంక్షన్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే మనం దీన్ని కాల్ చేయాలో అప్పుడు మనం ఆ మెథడ్ నేమ్ ఇచ్చి పారాంథసిస్ ఇవ్వాలి. అప్పుడు డైరెక్ట్గా ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆబ్జెక్ట్లో డిఫైన్ చేసిన ఫంక్షన్స్కి బయట ఉన్న ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే బయట ఉన్న ఫంక్షన్స్ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాగిన్ అని ఒక ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది, లాగిన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఆబ్జెక్ట్ లోపల డిక్లేర్ చేసిన ఫంక్షన్స్ని వాటిని మెథడ్స్ అంటారు. యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆ పర్టిక్యులర్ టైప్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఈ పర్టిక్యులర్ టైప్ స్ట్రక్చర్ ఏవైతే ఉంటాయో అవే ఆబ్జెక్ట్స్ ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోగలవు. సో ఇది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసే 4 వేస్. 5th వే క్లాసెస్ అని ఉంటుంది. ఆ క్లాసెస్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. దాన్ని ప్రజెంట్ అయితే ఈ 4 వేస్ సరిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతి కీని వాల్యూని ఇటరేట్ అవ్వాలి అని అంటే ఫర్ ఇన్ లూప్ యూస్ చేస్తారు మ్యాక్సిమం. ఈ ఆబ్జెక్ట్లో ప్రతి కీని వాల్యూని ఇటరేట్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఫర్ ఇన్ లూప్ ఎలా యూస్ చేస్తాం, ఫర్ ఇక్కడ మనం ఏదో ఒక వేరియబుల్ని ఇవ్వాలి ఇన్ user1. సో user1లో ఉన్న ప్రతి కీని ఇటరేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఫర్ ఇన్ లూప్లో ఆబ్జెక్ట్ని ఇటరేట్ చేస్తున్నామంటే ఆబ్జెక్ట్లో ఉన్న ఒక్కొక్క కీ అనేది ఇక్కడ మనకి ఇటరేషన్లో కీ అనే వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది. దాని వాల్యూ కావాలి అంటే నేను ఏం చేయాలి, కీ వచ్చింది, ఆ కీకి రిలేటెడ్గా ఉన్న వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ కీ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ console.log అనేది ఫంక్షన్. సో ఇక్కడ మనం ఇటరేట్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ని యూజ్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో కీ నేమ్. ఇక్కడ మనకి ప్రతి ఇటరేషన్లో కీ అనే వేరియబుల్లో ఆ కీని పాయింట్అవుట్ చేస్తుంది. ఆ కీ ప్లేస్లో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వస్తుంది. ఈ ప్రతి ఇటరేషన్లో ఒక్కొక్క కీ వాల్యూ పేరు అనేది ఫస్ట్ నేము, ఏజ్, ప్లేస్, తర్వాత లాగిన్ అనేది కూడా ఒక కీ. దానికి వాల్యూ అనేది ఒక ఫంక్షన్. సో ఇక్కడ మనం లాగిన్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. అది ఏ ఫామ్లో క్రియేట్ చేసాము, కీ వాల్యూ పేర్లోనే క్రియేట్ చేస్తాం. ఫర్ ఇన్ లూప్ ద్వారా ఇటరేట్ చేసి ఆ ఒక్కొక్క కీకి ఉన్న వాల్యూని మనం గెట్ చేయాలి అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనే ఒక మెథడ్లో మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే పాస్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క కీస్ అన్నీ యారే ఫామ్లో వస్తాయి. దాన్ని ప్రింట్ చేస్తున్నా. user1 అనే ఆబ్జెక్ట్లో ఏవైతే కీస్ ఉన్నాయో దాన్ని రావాలి అని అంటే మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని యూజ్ చేసి ఇదొక ఫంక్షన్. ఈ కీస్ అనేది ఒక ఫంక్షన్. ఆ
దానిలో మనం ఏ ఆబ్జెక్ట్ అయితే పాస్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్‌కి ఉన్న కీస్ అనేవి వస్తాయి. అది ఏ నొటేషన్‌లో వస్తాయి? యారే ఫామ్‌లో వస్తాయి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని ఇచ్చి ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తున్నా. సో, అప్పుడు మనకేమొస్తాయి అనంటే ఆ ఆబ్జెక్ట్‌కి ఉన్న వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని ఇస్తే 2 కీసు, వాల్యూసు 2 కలిపి ఒక్కొక్క యారేలో వస్తాయి. ప్రతి ఇండెక్స్‌లో ఆ ప్రతి కీ వాల్యూ పేరు కూడా మళ్ళీ యారే ఫామ్‌లోనే స్టోర్ అవుతుంది. సో, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్. 0th ఇండెక్స్ దగ్గర వాల్యూ ఏంటి? ఒక యారే. ఆ యారేలో ఏమున్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్‌లో 0th ఇండెక్స్‌లో కీ ఉంటుంది. ఫస్ట్ ఇండెక్స్‌లో వాల్యూ ఉంటుంది. సో, మనం ఒకవేళ ఇటరేట్ అవ్వాలి అని అనుకుంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్‌ని యూజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్‌ని యూజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది జావా స్క్రిప్ట్‌లోని ఆబ్జెక్ట్స్.